హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మన ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారికి స్వాగతం, సస్వాగతం. COE కూర్చోండి. Abdul Khalid. Gentlemen, I have to బోర్డ్ ఆఫ్ చాలా ఫీచర్స్ అన్ని కూడా ఇప్పుడే లాంచ్ చేయడం అయింది. ఇది స్టూడెంట్కు చాలా ఈజీగా తన యొక్క గ్రీవియన్స్ను దాంట్లో పోస్ట్ చేసేటందుకు విధానంగా వెబ్సైట్ ద్వారా కానీ మనకు bigrs.telangana.gov.in. ఏ స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ bigrs.telangana.gov.in ఈ సైట్లోకి వెళ్ళేసేసి వాళ్ళు డైరెక్ట్గా స్టూడెంట్ అయితే స్టూడెంట్ గ్రీవియన్స్ను చేసుకోవచ్చు. వాళ్ళు ఏ రకమైనటువంటి వాళ్ళకు లాగిన్ కానీ అవసరం ఉండదు. జస్ట్ గ్రీవియన్స్ క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్, ఏ టైప్ ఆఫ్ గ్రీవియన్స్ సెలెక్ట్ చేసుకోవడము, ఏ జిల్లాకు సంబంధించిందా లేకపోతే హెడ్ ఆఫీస్ సంబంధించిందా సెలెక్ట్ చేసుకోవచ్చు. అతను గ్రీవియన్స్ ఏందో దాంట్లో టైప్ చేసేసి సెండ్ చేసేస్తే వెంటనే ఒక టికెట్ జనరేట్ అవుతుంది. దాంతోపాటు వాళ్ళకు SMS అలర్ట్ వస్తుంది. అదేవిధంగా ఆ SMS అలర్ట్ మనకు కన్సర్న్ ఆఫీసర్ కూడా వెళ్తుంది. ఆ ఆఫీసర్ దాన్ని ఎలా అడ్రస్ చేశాడు అనేటువంటి విషయం తనకు తన యాప్లో కానీ వెబ్సైట్లో కానీ చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. అతను ఆ గ్రీవియన్స్ సంబంధించినటువంటి దాన్ని రిడ్రెస్ చేయడానికి ఒక పర్టికులర్ టైం ఉంటుంది. ఆ టైం లోపల ఆ గ్రీవియన్స్ రిడ్రెస్ చేస్తారు. ఒకవేళ అది క్లోజ్ అయిన తర్వాత ఆ విద్యార్థి దానికి సాటిస్ఫై కానట్లయితే, నేను అనుకున్న నాకు జరగలేదు, నాకు మళ్ళీ ఈ గ్రీవియన్స్ అలాగే ఉంది అని ఫీల్ అయినట్లయితే దాన్ని రీఓపెన్ చేసే అవకాశం కూడా ఈ అప్లికేషన్లో ఉంది. అంటే ఎలాంటి స్టూడెంట్కైనా ఏ ఇబ్బంది లేకుండా సెర్చ్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా అధికారులు కూడా చూసుకునేటువంటి వాళ్ళకు రిడ్రెస్ చేసుకోవడానికి, అతని యొక్క ఆన్సర్ చెప్పడానికి కూడా దీంట్లో అవకాశం ఉంటుంది.
ఈ విధంగా చాలా ఈజీగా ఉండే విధంగా యూజర్ ఫ్రెండ్లీగా ఒక అప్లికేషన్ సిఈసి వాళ్ళు డెవలప్ చేశారు. చాలా ఈజీగా ఉంది. విద్యార్థులందరికీ మనం ఏంటంటే దీన్ని అందరూ యూజ్ చేసుకోండి. ఏ రకమైనటువంటి గ్రీవియన్స్ అయినా కానీ దీంట్లో ద్వారా బోర్డు తిప్పాలని కూర్చున్నాను. The BIGRS and in the TSBI office. The same way, their visit to this office has Very good morning. Namaskar. Salam alaikum. I have great pleasure in welcoming our Honorable Chief Secretary, Sri Somesh Kumar Saab, to this function of this Board of Intermediate for launching the BIGRS. We will give it a good name, Big RS and చెప్తున్నాం ప్రస్తుతంగా. Big RS, redressal system. So, Board of Intermediate Grievance Redressal System inauguration కోసం మా చీఫ్ సెక్రటరీ గారు వచ్చేసారు. I have great pleasure in welcoming him, sir. I have also great pleasure in welcoming our Secretary Saab, Janardhan Reddy Saab. I request him to preside over the function, sir. My colleagues are here, Joint Secretary, Obili Rani Garu, among the students and among the general public, because of which it was leading to a lot of adverse publicity. As a democratic system, we should have a means of addressing and seem to be addressing all the problems. So అందుకనే ఈసారి మేము చాలా స్టెప్స్ తీసుకున్నాను. దీంట్లో one of the steps for the students welfare is the inauguration of this online grievance redressal system. In this system, we have put in place a mechanism by which, thank you, a mechanism by which students and any interested party can give a complaint to the board regarding its activity, particularly with reference to the students, whether it be hall tickets, whether it be payment of fee, whether it... Thank you, Amar Jalil Garu. In fact, I thank the Chief Secretary. Yesterday, you conducted a review meeting with the Board of Intermediate Secretary and their officials, IT team, and also SSC Board and their officials, and also the CGG team, which is our technical partnership with the Intermediate Board. And there, in fact, last year, one of the recommendations of this three-man committee was to have a robust grievance redressal system. Teluga? Okay. ఏది చెప్పినా ఇంకొకరికి ప్రాబ్లం అవుతుంది. ఓకే అమ్మా. ఈ త్రీ-మ్యాన్ కమిటీ రికమెండేషన్లో ముఖ్యమైనది ఏంటంటే గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్. విద్యార్థులకు ఏం సమస్యలు ఉన్నాయి, ఎవాల్యుయేటర్స్కి ఏం సమస్యలు ఉన్నాయి, అండ్ దెన్ ప్రిన్సిపాల్స్కి ఏం సమస్యలు ఉన్నాయి, అండ్ తల్లిదండ్రులకు ఏం సమస్యలు ఉన్నాయి, లేకపోతే కాలేజ్ వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి, మేనేజ్మెంట్ వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి అనేది ఒకటి క్వాంటిటీ, రెండు క్వాలిటీ. అది క్వాంటిటీ కొన్ని ఒక్కొక్కసారి క్వాంటిటీ తక్కువ ఉన్నా కూడా దాని ఇంప్లికేషన్స్ చాలా సీరియస్గా ఉండి ఉండొచ్చు. కొన్నేమో క్వాంటిటేటివ్గా చాలా ఎక్కువగా ఉండి ఉండొచ్చు సమస్యలు. అయితే దాంట్లో ఒక రోబస్ట్ సిస్టమ్, ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయి అయ్యి 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 ఇదే ఇదర్ అయ్యి నేను ఇదర్ ఇదర్ ఉनको Secretary sir, Janardhan Garu, Secretary Education, then Jalil Garu, Intermediate Board Secretary, and all the officials, press, everyone. Good morning to all of you. Idi app as well as website based grievance monitoring system ga Intermediate Board ki మొదలు పెడుతున్నాము. ఈ డిజైన్ ఎలా ఉంది అంటే మన అన్ని ఛానల్ ద్వారా ఒక ప్లేస్లో వచ్చి తర్వాత ఆఫీసర్కి ఇమీడియట్గా సేమ్ మూమెంట్ ఇట్ షుడ్ బి డెలివర్డ్. ఒక గ్యాప్ కాకుండా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం కూడా పేపర్లో చదివాము, న్యూస్ ఛానల్లో చూసాము, ది సమ్ గ్యాప్ వాజ్ దేర్. ఏదైనా స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ కాంటాక్ట్ చేయాలంటే వాళ్ళు పేపర్ రాత్పూర్వకంగా ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం, తర్వాత పరిష్కారం చేయడం అంటే దాంట్లో టైం పడుతుంది. కానీ ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్లో ఇమీడియట్గా మన స్పందన ఉండాలి. ఆ విధంగా మనం ఈ ఏర్పాటు చేశాము. ఇది ఆన్లైన్
ఎవరైనా దానికి ఇమీడియట్గా గ్రివెన్స్ ఇవ్వవచ్చు, ఆయనకి రిసిప్ట్ వస్తుంది, తర్వాత కన్సర్న్ ఆఫీసర్కి నోటిఫికేషన్ వస్తుంది. ఏ స్టేట్లో ఉంది అది కూడా ఎప్పుడైనా మనం చూడవచ్చు. మన ఏమైంది అంటే ఆ నంబర్ వస్తుంది, ఆ నంబర్ అక్కడ వేస్తే ఇప్పుడు పరిష్కారం అయిందా లేదా, ఏ ఆఫీసర్ దగ్గర ఉంది, ఎందుకు పెండింగ్ ఉంది అన్నీ తెలుస్తుంది. ఆ విధంగా చేశాము. మొబైల్ యాప్లో కూడా, ఎందుకంటే ఇప్పుడు అందరి దగ్గర మొబైల్ ఉంది, డిస్ట్రిక్ట్లో రిమోట్ ప్లేసెస్లో కూడా మొబైల్తోని వాళ్ళు ఇవ్వవచ్చు ఇది అప్లికేషన్. కానీ చిన్న ఉంది, 3-4 బాక్సెస్లో ఏం ప్రాబ్లం ఉంది, మొబైల్ నెంబర్ ఏముంది అది వేస్తే ఇమీడియట్గా ఆ ఆఫీసర్కి నోటిఫై అవుతుంది. ఆ విధంగా చేశాము. ఇది ఇంతకుముందు అవర్ చీఫ్ సెక్రటరీ సార్ అక్కడ జిహెచ్ఎంసీలో ఉన్నప్పుడు ఈ ఐడియా వచ్చింది. యాక్చువల్గా దేర్ వర్ వేరియస్ ఛానల్, కాల్ సెంటర్ ఉండే, తర్వాత ఎస్ఎంఎస్ ద్వారా, తర్వాత మనం నెట్ ద్వారా, ఏ విధంగా కానీ మన యాప్ ద్వారా ఆ విధంగా ఇంటిగ్రేట్ చేసి జిహెచ్ఎంసీకి అప్పుడు సార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాము. సేమ్ థింగ్ వీ హ్యావ్ డన్. కొంచెం మాడిఫికేషన్ చేసుకొని మన ఈ స్టూడెంట్ యాంగిల్లో ఎలా సులభంగా అవుతుంది ఆ విధంగా ఈ యాప్ డెవలప్ చేయడం జరిగింది. ఆ విధంగా వెబ్సైట్ ద్వారా కూడా చేయడం జరిగింది. ఆఫీసర్ దీంట్లో ఆఫీసర్ లాగిన్ ఉంది, తర్వాత స్టూడెంట్లో కూడా డైరెక్ట్గా లాగిన్ అవసరం లేదు, డైరెక్ట్గా వాళ్ళు కంప్లైంట్ కానీ సలహాలు కానీ ఇవ్వవచ్చు. అదేవిధంగా ఎవరైనా ఇది వాడుకోకపోతే ఇక్కడ వచ్చారు అనుకోండి, ఇక్కడ వచ్చి హెల్ప్ డెస్క్ ఉంది, ఆ హెల్ప్ డెస్క్లో ఎవరైనా సజెషన్ కానీ కంప్లైంట్ కానీ ఇస్తే అది కూడా అక్కడ వెళ్తుంది. కాబట్టి ఒక్క ప్లేస్లో వచ్చి దాంట్లో ఉన్న గ్రీవెన్స్ ఒక రిపోర్ట్ రోజుకి ఎనీ టైమ్ అఫ్కోర్స్ ఈ సెక్రటరీ గారికి కూడా మెయిల్లో పోతుంది. ఈ కెన్ ఆల్సో డౌన్లోడ్ ఎనీ టైమ్ అండ్ సీ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి, అదేవిధంగా రివ్యూ చేయడానికి కూడా దాంట్లో ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విధంగా మనం మన స్టూడెంట్ దగ్గర, పేరెంట్ దగ్గర ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఈస్ గోయింగ్ అహెడ్. వీఆర్ వెరీ హ్యాపీ టు సపోర్ట్ యూ and we will be supporting you in the examination also. We have done all testing. Yesterday CS sir has reviewed and given మంచి సలహాలు ఇచ్చారు. ఆ విధంగా మనం దాంట్లో మాడిఫై చేసుకొని పకడ్బందీగా ఇది ఎగ్జామినేషన్ సిస్టమ్ కూడా పక్కా చేస్తున్నామని మీకు హామీ ఇస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎడ్యుకేషన్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి గారు, సిజిజి డైరెక్టర్ రాజేంద్ర నిమ్జే గారు, సెక్రటరీ ఇంటర్మీడియట్ బోర్డ్ అండ్ కమిషనర్ ఇంటర్మీడియట్ ఉమర్ జలీల్ గారు, ఓఎస్డి సుశీల్ కుమార్ గారు, జాయింట్ డైరెక్టర్ రాణి గారు, రీజనల్ జాయింట్ డైరెక్టర్ జయప్రద గారు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అబ్దుల్ ఖలీక్ గారు, జేఎస్ అడ్మినిస్ట్రేషన్ భీమ్ సింగ్ గారు, ఇంకా సీనియర్ అధికారులు, విలేకరులు, అదర్ గెస్ట్, మీ అందరికీ నా హార్దిక నమస్కారాలు. నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత సీఎం గారితో డిస్కస్ చేస్తే కొన్ని ప్రయారిటీస్ గురించి, దీంట్లో ఇంటర్ ఎగ్జామ్ కూడా ఏ ఎగ్జామ్ ఉంటే చాలా పకడ్బందీగా జరగాలి, దాని గురించి తప్పకుండా మీరు చూడండి, ఎవరికి ఏ రకాల ఇబ్బంది రాకూడదు, అది చాలా స్మూత్గా అవ్వాలి, స్ట్రీమ్ లైన్ ఫ్యాషన్లో అవ్వాలి. అందుకే నిన్నే అందరు ఆఫీసర్స్కి పిలిచి బోత్ ఎస్ఎస్సి గురించి, ఇంటర్మీడియట్ గురించి కూడా చాలా డీటెయిల్గా డిస్కషన్ జరిగింది. ఏం పరిస్థితి ఉంది అన్నీ ఒక్కొక్క ఐటమ్ క్షుణ్ణంగా చూడడం జరిగింది. నాకు సంతోషం అంటే ఈసారి టోటల్ ప్రిపరేషన్ టైం బౌండ్గా జరుగుతుంది. యాక్చువల్గా కొన్ని ఐటమ్స్ చూస్తే మనం ఏ డేట్ ఫిక్స్ చేశానో దానికి 2-3 రోజు ముందే కూడా పూర్తి చేయడం జరిగింది. దీనికోసం ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారు, అదేవిధంగా సిజిజి అండ్ ఇతర అధికారులు అందరికీ నా హార్దిక ధన్యవాదాలు అండ్ కాంగ్రాచులేషన్స్. ఎగ్జామ్ పకడ్బందీగా జరగాలంటే అన్ని ప్రిపరేషన్ బాగుండాలి. కొన్ని ప్రీ ఎగ్జామినేషన్ వర్క్ ఉంటుంది, 2 ఎగ్జామినేషన్ వర్క్ ఉంటుంది, దాని తర్వాత లాస్ట్లో పోస్ట్ ఎగ్జామినేషన్ అండ్ రిజల్ట్ డిక్లరేషన్ అవుతుంది. ఈ 3 ఫేజ్లో
ఒక్క చోట కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటే చాలా మనకి ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు, ఈసారి టోటల్ ఆల్మోస్ట్ 9.65 lakhs స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తారు. ఇది తక్కువ సంఖ్య కాదు. ఎంతమంది రాసినప్పుడు ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి, లాంగ్వేజెస్ ఉన్నాయి, డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. అందుకే ఈ స్మాల్ ఒకటి చిన్న 1% కాదు, 0.001% కూడా తప్పు అవడానికి అవకాశం లేదు. అందుకే ఏది సిస్టమ్ డెవలప్ చేసినప్పుడు దానికి 2-3 సారి చాలా పకడ్బందీగా చూడాలి. ఎక్కడ టెస్టింగ్లో ఒక్క చోట కూడా ఇబ్బంది రాకుండా మొత్తం ఇది జరగాలి. సో దీనికోసం నిన్న నేను చూసి అన్నీ కరెక్ట్గా జరుగుతుంది. ఇంకా చెప్పాను, మన తప్పు లేకుండా అవసరం ఉంటే ఇంకా ఒకసారి టెస్ట్ చేయండి, సో దట్ నో సింగిల్ స్టూడెంట్ షుడ్ ఫేస్ ఆర్ దేర్ పేరెంట్స్ షుడ్ ఫేస్ ఎనీ ట్రబుల్. అండ్ ఐ ఆమ్ హ్యాపీ దట్ దే ఆర్ డూయింగ్. నేను ఈరోజు ఒకసారి వచ్చి కొంచెం ఈరోజే ఒకసారి కాకుండా నిన్నే కాకుండా మళ్ళీ మధ్యలో 2-3 సారి కూడా, అంటే జస్ట్ నా ఉద్దేశం అంటే వాళ్ళ గురించి డౌట్ చేయడం కాదు, బట్ హెడ్ ఆఫ్ ది మన డిపార్ట్మెంట్ ఒక చీఫ్ సెక్రటరీ కూడా వచ్చి దీని మీద ఎంత ప్రాధాన్యత ఇస్తారు అది అందరికీ అర్థం అవ్వాలి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేక్ హోల్డర్, వెదర్ ఈ స్టూడెంట్ ఆర్ టీచర్స్ ఆర్ కాలేజెస్ ఆర్ మేనేజ్మెంట్, అదేవిధంగా ఈవెన్ ఆల్ అవర్ స్టాఫ్, ది పేరెంట్స్, everybody should feel that yes, absolutely there is no even a small iota of doubt kuda ledu, atla oka feeling ravali. And I am happy that the team here is doing that kind of work, and we should not face any problem. 3-man committee ముఖ్యమైనది చూస్తే అప్పుడు మీరు పేపర్లో రాశారు, నేను కూడా యాజ్ ఏ ఆఫీషియల్ యాజ్ ఏ కన్సర్న్ పర్సన్ చదివాను. వాళ్ళు 6 మేజర్ రికమెండేషన్ ఇచ్చారు. ఈరోజు సంతోషంగా ఉంది అంటే ఆల్ ది 6 రికమెండేషన్స్ హ్యావ్ బీన్ ఫాలోడ్ ఇన్ టోటో. సో దానివల్ల మనకి నమ్మకం ఇంకా పెరుగుతుంది దట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఇష్యూస్. ఇంకా నేను చూశాను, అప్పుడు అందరి స్టూడెంట్ ఇక్కడే వచ్చేది, ఒక పెద్ద లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చేది. ఐ వాజ్ వండరింగ్, ఆ స్టూడెంట్స్ ఇక్కడ ఎందుకు రావాలి? ఎక్కడ సమస్య ఉంటే ఇమ్మీడియట్గా చాలా త్వరగతిలో ఆ రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ ది బిలీఫ్ ఆఫ్ ది గవర్నమెంట్, దట్ ఈస్ వాట్ ఈస్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఆనరబుల్ సీఎం. అందుకే ఇప్పుడు నాకు సంతోషం అంటే ఈరోజు వీఆర్ గోయింగ్ టు లాంచ్ ది బిగ్ ఆర్ఎస్, అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గ్రీవాన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ఈరోజు నుండి లాంచ్ అవుతుంది. అంటే జనరల్గా ఈ మంత్రి గారు చేయాలి, బట్ మీకు తెలుసు కొన్ని కోడ్ వలన మన అఫీషియల్గా లాంచ్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే ఇంకా మనం లేట్ చేయలేం. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ గెటింగ్ లాంచ్. దీనిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే చాలా సులభంగా చేయవచ్చు. ది స్టూడెంట్స్ క్యాన్ ఇంటర్ విదౌట్ ఎనీ ప్రాబ్లం. ఒక చిన్న సెల్ ఫోన్ నంబర్ ఉంటే చాలు. ఈరోజు అందరి దగ్గర సెల్ ఫోన్ నంబర్ ఉంది. ఇమీడియట్గా మీ ఏం సమస్య ఉంది, మీ డీటెయిల్స్ దానిలో ఫిల్ చేస్తే వెరీ ఈజీలీ వీ క్యాన్ రీచ్. దానికోసం పెద్ద ఎవరు వచ్చి వాళ్ళకి చెప్పడం వీళ్ళకి చెప్పడం అవసరమే లేదు. ఒకేసారి కన్సర్న్ దగ్గర వెళ్ళిపోతుంది. కన్సర్న్డే కాదు, వాళ్ళ సూపర్వైజర్ అండ్ ఇన్క్లూడింగ్ సెక్రటరీ వరకు రిపోర్ట్ వచ్చేస్తుంది. వాళ్ళకి అన్నికి టైం బౌండ్ వేలో, అంటే ఎంత ఫాస్ట్ ఉంటే అంత ఫాస్ట్ చేయాలి. సేమ్ డే వరకు చాలా వరకు సాల్వ్ అవుతుంది. సో దీనివల్ల ఏ స్టూడెంట్కి వాళ్ళ పేరెంట్కి ఏ రకాల వరి అవసరం లేదు. మీ దగ్గర ఏది సమస్య ఉంటే ప్లీజ్ కమ్ టు దిస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్. టైప్ చేస్తే వచ్చేస్తుంది. త్వరలో అడిషనల్ ఛానల్ అంటే గూగుల్ ప్లే స్టోర్లో కూడా ఇది ఒక యాప్ రూపంలో కూడా వస్తుంది. బట్ నెట్లో వెబ్లో ఆల్రెడీ సర్వీసెస్ బికమ్ లైవ్. సో యూ క్యాన్ యూజ్. దానికి త్వరలో రెస్పాన్స్ వస్తుంది. ఒక కేసులో జరగలేదు అంటే సుపీరియర్స్ కూడా దానికి రివ్యూ చేస్తారు అండ్ వెరీ ఫాస్ట్ వీ క్యాన్ గెట్ ది హోల్ వర్క్ డన్. సో ఇట్ ఈస్, ఐ కంగ్రాచులేట్ బోత్ సిజీజీ and Board of Intermediate and Department of Education for having launched this. ఇదే కాకుండా మనం చూడాలి దట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ పని చాలా జాగ్రత్తగా చేయాలి.
స్టూడెంట్ విల్ టెల్ అన్న సమస్య ఇది, అది సాల్వ్ అయిపోతుంది. బట్ మన అందరికీ గమనించాలి, దిస్ ఎగ్జామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఎగ్జామ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఇంటర్ ఎగ్జామ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీబడి ఈజ్ వరీడ్. ఆ టైంలో ఎవరు ఆ మొత్తం సిస్టంలో ఒక చిన్న తప్పు చేస్తే కూడా ఎవ్రీబడి ఫీల్స్ వెరీ యాంగ్సస్. అందుకే వీ వాంట్ టు మేక్ ఏ పాలసీ విచ్ వీ హ్యావ్ పుట్ ఇన్ ప్లేస్ విచ్ ఈజ్ జీరో టాలరెన్స్. తప్పుకి ఏ రకాల అవకాశం లేదు. సిస్టమ్ హ్యాస్ బిన్ డిజైన్డ్ టు ఇన్ష్యూర్ దట్ ఎక్కడ తప్పు జరగదు. దానికోసం ఎన్నో స్టెప్స్ తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు మార్కింగ్లో మీరు చూశారు, సమ్ రౌండ్ ఆఫ్ చేస్తారు, దాంట్లో తప్పు బబ్లింగ్ చేసినప్పుడు ఆ నంబర్ తప్పు అయ్యే అవకాశం ఉంది. దానికి అడిషనల్ స్టెప్ పెట్టడం జరిగింది. చెకింగ్ ఇంతకుముందు ఎన్ని కాపీస్కి చెకింగ్ జరిగేది ర్యాండమ్గా, ఇప్పుడు అది పెంచడం కూడా జరిగింది. అదేవిధంగా తప్పు చేసిన వాళ్ళకి కొద్దిగా ఒక రకాల వార్నింగ్ పెనల్టీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా అవర్ మెయిన్ గోల్ ఈజ్ టు సెన్సిటైజ్ ది ఇవాల్యుయేటర్స్. అది ఎట్లా చేస్తామంటే ఏమేం తప్పు మనకి కనపడింది, ఎందుకు తప్పు అవుతుంది, దాని మీద ఒక బుక్లెట్ లాగా తయారు చేసి, ఒక పవర్ పాయింట్ లాగా తయారు చేసి, ప్రతి సెంటర్లో ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ విల్ బి ట్రైన్ సో దట్ ఇలా తప్పు అవడానికి అవకాశం ఉంటే వాళ్ళకి అర్థం అవ్వాలి, అరే నేను ఈ తప్పు చేయకూడదు. ఎందుకంటే మీ ఒక తప్పు వలన ఒక చైల్డ్కి ఎంత బాధ అవుతుంది, వాళ్ళ స్టూడెంట్కి ఎంత బాధ అవుతుంది వాళ్ళకి అర్థం అవ్వాలి. ఒకసారి వాళ్ళు సెన్సిటివ్గా ఉంటే ఏ రకాల తప్పు కూడా జరగదు, అది నాకు చాలా నమ్మకం ఉంది. సో వాళ్ళకి సెన్సిటైజ్ చేయడం, వాళ్ళ కెపాసిటీ బిల్డ్ చేయడం, ఇది మన బాధ్యత లాగా ఉంది. సో ఐ వాంట్ టు అష్యూర్ all the students, all the parents, all the college management that the exams will be conducted in a proper way. ఎక్కడ ఈ రకాల ఇబ్బంది ఎవరికి రాదు, చాలా పకడ్బందీగా జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ హ్యాస్ బీన్ ప్రాపర్లీ పుట్ ఇన్ ప్లేస్. ఎక్కడ కొన్ని ఎర్రర్ అప్పుడు జరిగింది, ఈవెన్ స్మాల్ ఎర్రర్, అది కూడా ఈసారి వచ్చే అవకాశం లేదు. సో యూ క్యాన్ బీ assured that everything go in a perfect way. The whole team is geared up and I have told them, eppudu anything they require from the government side, I and the secretary, we are always with them. They can disturb us at any point of the day time, eppudu night, eppudu edi avasaram unte, we are always with you. Only one thing, that as our honorable CM wants, the exam should happen in a perfect way without any problem. So I congratulate all of you and I am very happy to be part of this inauguration where each student will feel more comfortable. వాళ్ళు అక్కడక్కడ తిరగడం అవసరం లేదు. అదేవిధంగా హెల్ప్ లైన్ అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు. అండ్ ది స్టూడెంట్స్ క్యాన్ బి రెస్ట్ అష్యూర్డ్ దట్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ దే విల్ ఫేస్. సో ఐ థ్యాంక్ మీ అందరికీ నా ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. अरे तुम सबसे इम्पोर्टेंट आदमी हो. కొంచెం లైట్స్ ఒక సైడ్ ఏం జనార్దన్ మళ్ళీ జనార్దన్ ప్లీజ్ లైట్స్ వేస్తే ఏంటి, లేకపోతే చూడండి కొంచెం ఒకసారి. ఏం చెప్పాలి? ఈరోజు మన ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఎట్లా పకడ్బందీగా జరగాలి, ఈ స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఎవరికి ఇబ్బంది రాకూడదు, దాని మీద చర్చ చేయడం జరిగింది. ఇది నిన్న జరిగిన మీటింగ్కి కంటిన్యూషన్ లాగా ఉంది. ఈ మీటింగ్లో ఎడ్యుకేషన్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి గారు, తర్వాత సిజీజీ నుండి రాజేంద్ర నిమ్జే గారు, తర్వాత ఉమర్ జలీల్ గారు సెక్రటరీ, బోర్డ్ అందరు పార్టిసిపేట్ అయ్యారు, సీనియర్ ఆఫీసర్స్. అండ్ మన స్టూడెంట్స్కి ఏ రకాల ఇబ్బంది రాకుండా ఒక బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గ్రీవాన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు ఎట్లా ఉండేది అంటే ఒక సమస్య వచ్చినప్పుడు పేరెంట్స్, టీచర్స్, ఈవెన్ మేనేజ్మెంట్ ఎక్కడ వెళ్ళాలి తెలియదు. దానివల్ల వాళ్ళు చాలా బాధపడేది. మనకి కూడా ఎన్ని గ్రీవాన్సెస్ వచ్చింది,
వచ్చిన గ్రీవాన్స్కి ఏమైంది తెలియదు అప్పుడు. ఇప్పుడు ఏమైంది అంటే దీనివల్ల మనకు ఎగ్జాక్ట్గా ఎన్ని గ్రీవాన్స్ వచ్చింది, ఏ రకాలు వచ్చింది, దానికోసం ఏం చేయాలి ఈ అందరికీ తెలుస్తుంది. సో ఉద్దేశం సింపుల్గా ఉంది, పకడ్బందీగా ఎగ్జామ్ జరగాలి, ఏది ఎవరికి ఇబ్బంది రాకూడదు, కంప్యూటరైజేషన్ సిస్టమ్ ఇంకా బాగా ఉండాలి, దానికోసం అన్ని చర్య చేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రివ్యూ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఈసారి ఏం చేశానంటే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ నామినల్ రోల్స్ అంటే వాళ్ళ డీటెయిల్స్, స్టూడెంట్స్ ఎవరు ఎగ్జామినేషన్ కోసం వాళ్ళ డీటెయిల్స్ ఫైల్ చేశారు, ఆ స్టూడెంట్స్ స్వయంగా కూడా చెక్ చేయగలుగుతారు. అంటే సంతోషం ఏముందంటే సుమారు 9.65 lakhs స్టూడెంట్స్లో ఆల్రెడీ మోర్ దాన్ 6 lakh స్టూడెంట్స్ దానికి డౌన్లోడ్ చేశారు. రిమైనింగ్ స్టూడెంట్స్కి కూడా SMS ద్వారా ఈ ఖబర్ పెట్టడం జరుగుతుంది. మీ ద్వారా కూడా ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు సైట్కి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి అది డౌన్లోడ్ చేసి చూడొచ్చు. అప్పుడు ఎక్కడ చిన్న మిస్టేక్ జరిగింది టైపింగ్లో దేంట్లో అది కూడా వాళ్ళు కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇట్లా ఉద్దేశం ఏమిటంటే ఏ స్టేజ్లో ఒక జీరో టాలరెన్స్ ఫర్ ఎర్రర్ ఉండాలి, ఒక చాలా ప్రొఫెషనల్గా జరగాలి, అండ్ పీపుల్ షుడ్ టేక్ నేమ్ దట్ తెలంగాణలో జరిగిన ఈ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష ఎక్కడ ఇండియాలో కూడా ఎక్కడ లేదు, ఆ పేరు మన స్టేట్కి రావాలి. ఆ ఉద్దేశంతో దీని మీద ఒక పకడ్బందీగా అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. అండ్ నాకు నమ్మకం ఉంది, ఇప్పటివరకు నేను చూసిన ఏర్పాటు గురించి, దానిలో పెట్టిన ఆల్ ది ఎఫర్ట్స్ గురించి నాకు ఐఎమ్ సాటిస్ఫైడ్. అండ్ మళ్ళీ ఒక 10 days 15 days తర్వాత మళ్ళీ ఒక సెకండ్ రౌండ్ రివ్యూ చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో సెక్రటరీ గారు, డీజీ ఆఫ్ సిజీజీ అండ్ సెక్రటరీ బోర్డ్ వాళ్ళ ముగ్గురు రెగ్యులర్గా ఇంటరాక్ట్ చేస్తూ ఉంటారు అండ్ ఏది సమస్య రాకుండా చూడడానికి ప్రయత్నం చేస్తారు. దాని గురించి ఇది ఎంత ఆ టాపిక్లో వెళ్ళడం అవసరం లేదు. We want to ensure that the best software service is given and the overall integration, everything is provided by CGE. యూనివర్సిటీలో వీసీలు ఖాళీగా ఉంది. అది వేరే సమస్య, దీని గురించి మనం రాలేదు. థ్యాంక్ యూ.